ఇప్పుడు ప్రజల సొమ్ము అది. అవును. ప్రజల సొమ్ముతోటి ఏది కట్టినా కానీ ప్రజావేదిక ఉంది. ప్రజావేదికను ప్రజల సొమ్ముతోటి కట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏం చేశారు? ప్రజావేదికని కూల్ చేశాడు. మరి ఆ 9 కోట్ల రూపాయలు ఎవరు కట్టాలి? 9 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కదా అది. మరి అది కూల్ చేశారు. మరి దాన్ని ఏమంటారు? సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖార విందాన్ని చూసి ఇండస్ట్రీస్ వస్తారా, ఆయన ముఖార విందాన్ని చూసి రాలేదు అని చెప్పి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖాన విందాన్ని చూసి వచ్చారని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇప్పుడు ఆయన చూసి ఆయన ముఖాన్ని చూసి ఆయన నవ్వు ముఖాన్ని చూసి వచ్చారు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం లాగా అనిపిస్తూ ఉంది. ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఎక్కడ 10 రూపాయలు మిగులుతాయో అక్కడికి వచ్చి పెడతారు పెట్టుబడులు, అంతేగాని అందాలను చూసి పెట్టరు. అందాలను చూసి పెట్టే పని అయితే అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఈ అందం అని ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదు. ఇంతకు ముందు కూడా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు కేసులు అరెస్ట్ చేశారు కదా వల్లభనేని వంశీ గారిని. అప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటే అందంగా ఉంటాడు చూడటానికి, అందుకు అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీని అని చెప్పాడు. ఈ అందం పిచ్చి ఏంటి సార్? అదే విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం. అందం పిచ్చి ఏంటో మరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయన మీద అనేకమైన ఫ్రాడ్ కేసులు ఉండి ఆ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ని కూడా ఆయన అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందుకని అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అంటే అందంగా ఉన్నాడు అందరిని అరెస్ట్ చేస్తున్నాడు అని చెబుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తల్లో హీరో రాజశేఖర్ జీవిత గారు వెళ్ళేవాళ్ళు సమావేశాలకి. వెళ్ళినప్పుడు రాజశేఖర్ అంటే సినిమా యాక్టర్ కదా, జనరల్ గా సినిమా యాక్టర్ అంటే కొంత క్రేజ్ ఉంటుంది. కొంతమంది ఆడికి వచ్చినప్పుడు ఆయన చుట్టూరు వచ్చి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఇలా అడావుడి ఉంటుంది. దాన్ని జీర్ణించుకోలేకపోయాడని చెప్పి రాజశేఖరే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ నుంచి బయట రావడానికి కారణం కూడా అదేను. షర్ట్ కొత్త షర్ట్ వేసుకున్నా, అందమైన షర్ట్ వేసుకున్నా, లేదంటే ఈ గ్లాసులు పెట్టుకున్నా, అందమైన గ్లాసులు పెట్టుకున్నా, అదే స్పెట్స్ పెట్టుకుంటే ఆయన చూడలేడు, ఆయన అది భరాయించలేడు, అందుకని నేను పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు జీవిత రాజశేఖర్.